ఉగ్రశ్రవసుడు అనే ఆ కథకుడు శౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. క్షయకారకుడైన దుర్యోధనుని వదిలివేసి కులమును రక్షించరాదా? నీకు 100 మంది పిల్లలు ఉన్నారు కదా అని పలికారు. కాని పుత్రుడి మీద మమకారంతో ధృతరాష్ట్రుడు వాళ్ల మాటలు వినలేదు. శతశృంగ పర్వతము మీద ఒకరోజు కుంతీదేవి వాయుదేవుని అంశతో పుట్టిన భీముని ఎత్తుకొని దేవాలయానికి వెళుతూ ఉంది. ఇంతలో ఒక పులి కుంతీదేవి మీదికి దుమికింది. పాండురాజు తన బాణముతో పులిని చంపాడు. అని పెద్ద పులి భయంతో కుంతీదేవి వణికిపోయింది. ఆమె చేతిలో ఉన్న భీముడు కింద పడ్డాడు. కేవలం 10 రోజుల వయసు ఉన్న ఆ బాలుని శరీరం పడ్డ చోట రాళ్లు పొడి పొడి అయ్యాయి. ఇది చూచి పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఇంతలో గాంధారికి 100 మంది కొడుకులు కలిగారని వార్త తెలిసింది. తనకు ఇంకా కొడుకులు కావాలని కోరుకున్నాడు. పాండురాజు దేవేంద్రుని గూర్చి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి, పాండురాజా, నీకు ముల్లోకాలను జయించే కొడుకు పుడతాడు అని వరమిచ్చాడు. పాండురాజు కుంతీదేవిని చూచి, కుంతీ, నాకింకా ధర్మమార్గంలో కొడుకులను పొందాలని ఉంది. దేవతలలో పెద్ద దేవేంద్రుడు నీ మంత్రమహిమ వలన దేవేంద్రుని ధ్యానించి అతని వలన ఒక పుత్రుని పొందుము అని కోరాడు. కుంతీదేవి భర్త ఆజ్ఞ మేరకు అలాగే చేసింది. కుంతీదేవికి ఇంద్రుని అంశతో పౌరుషవంతుడు తేజోవంతుడు అయిన కుమారుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రములో జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి ఇతను కార్త వీర్యార్జునుని కన్నా వీరుడు అవడం వలన అర్జునుడు అనే పేరుతో పిలువబడతాడు అని పలికింది. పాండురాజు కుంతీదేవి త్రిమూర్తులతో సమానమైన 3 కొడుకులతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. అక్కడ గాంధారికి 101 మంది సంతానం కలిగారు. ఇక్కడ కుంతీదేవికి 3 సంతానం కలిగారు. అని పాండురాజు 2వ భార్య అయిన మాద్రికి సంతానం లేరు. దానికి ఆమె ప్రతిరోజూ చింతిస్తూ ఉంది. ఒకరోజు తనకు కూడా సంతానం కావాలి అని భర్త పాండురాజును అడిగింది. పాండురాజు కుంతీదేవిని పిలిచాడు. మాద్రికి కూడా సంతానాన్ని కలుగచెయ్యమని అర్థించాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారము దుర్వాసుడు ఉపదేశించిన మంత్ర ప్రభావముతో సకల లోక కళ్యాణకారకులైన అశ్వినీ దేవతలను ప్రార్థించింది. వారు ప్రత్యక్షమయ్యారు. మాద్రికి సంతానం కలిగించమని ప్రార్థించింది. మాద్రికి అశ్వినీ దేవతల అంశతో 2 పుత్రులు జన్మించారు. వారు పుట్టగానే ఆకాశవాణి నకులుడు సహదేవుడు అని వారికి నామకరణం చేసింది. కుంతీదేవికి సంతానం కలిగారన్న విషయం కుంతీదేవి అన్నయ్య వసుదేవుడికి తెలిసింది. ఆయన తన చెల్లెలి పిల్లలకు ఎన్నో కానుకలను తన పురోహితుడైన కశ్యపుని చేత పంపించాడు. ఇంతలో వసంతకాలం వచ్చింది. ఒకరోజు పాండురాజు తన 2వ భార్య మాద్రి మనోహర రూపం చూచాడు. తన్మయుడైనాడు. ముని శాపాన్ని మరిచాడు. బలవంతంగా ఆమెతో సంభోగ సుఖాన్ని అనుభవించాడు. ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా చూచి మాద్రి భయంతో వణికిపోయింది.
కుంతీదేవి అక్కడికి వచ్చి భర్త శవాన్ని చూచింది. జరిగింది అర్థమైంది. వెంటనే సహగమనానికి సిద్ధపడింది. కాని మాద్రి అందుకు ఒప్పుకోలేదు. అక్క, నా వలననే మన భర్త మరణించాడు. ముని శాపం తెలిసి కూడా అజాగ్రత్తగా ప్రవర్తించాను. ఇంత జాగ్రత్త లేనిదాన్ని నేను మన కొడుకులను కాపాడలేను. నువ్వే వీరిని కాపాడాలి. వెంటనే పాండురాజు చితిమీదికి ఎక్కి సహగమనం చేసింది. కుంతీదేవికి అక్కడ ఉన్న ఋషులే దిక్కు అయ్యారు. అందరూ కుంతీదేవిని 6 కుమారులను తీసుకొని హస్తినాపురానికి ప్రయాణమయ్యారు. పాండురాజు కుమారులను చూడ్డానికి హస్తినాపుర ప్రజలందరూ కదిలివచ్చారు. కుంతీదేవి మునులతోనూ కుమారులతోనూ రాజభవనాన్ని సమీపించగానే దుర్యోధనుడు తన 99 మంది తమ్ముళ్లతోనూ పురోహితులతోనూ ఎదురువచ్చి వారందరినీ లోపలకు తీసుకొని వెళ్ళాడు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక వారికి ఎదురువచ్చి మునులందరికీ నమస్కరించారు. కుంతీదేవిని ఓదార్చారు. పాండుకుమారులను ప్రేమతో ఎత్తుకున్నారు. ఆ వచ్చిన వారిలో ఒక ముని భీష్మునితో ఇలా అన్నాడు. పాండురాజు స్వర్గస్థుడైనాడు. అందువలన మేము వచ్చి వీరిని మీకు అప్పగించాము అని చెప్పి ఆ మునులందరూ వెళ్ళిపోయారు. తరువాత భీష్ముడు పాండుకుమారుతో పాండురాజుకు ఉత్తర కర్మలు నిర్వర్తింపచేశాడు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన కృష్ణద్వైపాయనుడు కన్యం ఒకరోజు తన తల్లి సత్యవతితో రహస్యంగా ఇలా అన్నాడు. మా ధృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులు. వాళ్ళ ఆగడాలు మీరు చూడలేరు. మీరు తపోవనానికి వెళ్ళండి అని చెప్పాడు. వెంటనే సత్యవతి తన కోడళ్ళు అంబిక, అంబాలికను వెంట తీసుకొని భీష్ముని అనుమతితో తపోవనానికి వెళ్ళింది. ధృతరాష్ట్రుడు తన కుమారులు పాండురాజు కుమారులు అనే భేదభావము లేకుండా అందరిని సమానంగా పెంచుతున్నాడు. అని ఆటలలో ఎప్పుడూ మిగిలిన వారు భీముని కన్నా తక్కువ అవుతున్నారు. భీముడు వారందరినీ ఎక్కువగా బాధిస్తుండేవాడు. భీముడు పెట్టే బాధలు పడలేక దుర్యోధనుడు తన మేనమామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు మొదలగు వారితో ఆలోచించాడు. మనం ఈ బాధలు భరించలేము. భీముడిని చంపాలి. ఒకరోజు అందరూ జలక్రీడలు ఆడి మైమరచి నిద్రపోతున్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముని తీగలతో కట్టించి గంగలో తోయించాడు. కాని భీముడు నిద్ర మేల్కొని ఒళ్ళు విరుచుకోగానే ఆ తీగలు అన్నీ తెగిపోయాయి. మరి ఒకరోజు దుర్యోధనుని ఆజ్ఞతో అతని సారథి భీముని నల్ల తాచుపాములతో కరిపించాడు. మరొక రోజు దుర్యోధనుడు కాలకూట విషాన్ని అన్నంలో కలిపి భీముడికి పెట్టించాడు. కాని భీముడు ఆ విషాన్ని కూడా జీర్ణం చేసుకున్నాడు. ఇంకా ఏ విధంగా పాండవులకు కీడు చెయ్యాలా అని దుర్యోధనుడు ఆలోచిస్తున్నాడు. ఉగ్ర శ్రవసుడు శౌనకాది మునులను చూచి ఇలా చెప్పసాగాడు. భీష్ముడు కురుకుమారులందరికీ కృపాచార్యుని వద్ద విలువిద్య నేర్పించసాగాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనునితో ఇలా అన్నాడు. మహర్షి, మాకు కృపాచార్యుడు, ద్రోణాచార్యుని జన్మవృత్తాంతాలను చెప్పండి. వైశంపాయనుడు కృపాచార్యుని జన్మవృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. గౌతముడి కుమారుడు శరద్వంతుడు. అతనికి ధనుర్విద్యలో ప్రావీణ్యం ఎక్కువ. దేవేంద్రుడు అతని తపస్సును భంగం చెయ్యాలని జలపద అనే అప్సరసను పంపాడు. శరద్వంతుడు ఆమెను చూచి పరవశుడయ్యాడు. అతని చేతిలో నుండి ధనుర్బాణాలు కింద పడ్డాయి. అతని వీర్యము ఒక రెల్లు పొదలలో 2 భాగాలుగా పడింది. ఆ వీర్యం నుండి ఒక కొడుకు,
ఒక కూతురు జన్మించారు. ఒకరోజు శంతన మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను చూచాడు. వారు బ్రాహ్మణ కుమారులని తలచి వెంట తీసుకువెళ్ళాడు. వారికి కృపుడు, కృపి అని పేర్లు పెట్టాడు. శరద్వంతుడు శంతనుని వద్దకు వచ్చి తన సంతానమని తెలిపాడు. శరద్వంతుడు కృపునికి ధనుర్విద్యను నేర్పించాడు. భీష్ముడు కృపాచార్యుని నియమించి కుమారులకు గురువుగా చేశాడు. ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. భరద్వాజ మహాముని గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఘృతాచి అనే అప్సరస గంగా నదిలో జలకాలాడుతూ ఉంది. భరద్వాజుడు తన వీర్యాన్ని సేకరించి ఒక ద్రోణిలో పెట్టాడు. ఆ వీర్యం నుండి ద్రోణుడు జన్మించాడు. పృషతుడు అనే రాజు పాంచాల దేశాన్ని పాలిస్తున్నాడు. మేనకను చూచి పృషతునికి వీర్యపతనమయ్యింది. దాన్ని పాదంతో కప్పివేశాడు. ఆ వీర్యం నుండి ద్రుపదుడు జన్మించాడు. ద్రోణుడు, ద్రుపదుడు భరద్వాజ ఆశ్రమంలో కలిసి చదువుకుంటున్నారు. ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అయ్యాడు. ద్రోణుడు అగ్నివేశ్యుడు అనే ముని వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు. కృపిని ద్రోణుడికి ఇచ్చి వివాహం చేశాడు భరద్వాజుడు. వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనే అశ్వత్థామ. పరశురాముడు దానధర్మాలు చేస్తున్నాడని తెలిసి ద్రోణుడు వెళ్ళాడు. ద్రోణ, నా వద్ద ఇంక శస్త్రాస్త్రాలు మిగిలి ఉన్నాయి. ద్రోణుడు పరశురాముని వద్ద అనేక శస్త్రాస్త్రాలు నేర్చుకున్నాడు. ద్రోణుడు తన స్నేహితుడైన ద్రుపదుని వద్దకు వెళ్ళాడు. ద్రుపదుడు ద్రోణుడిని అవమానించాడు. పేద బ్రాహ్మణులకు రాజులకు స్నేహం ఎలా కుదురుతుంది? ద్రోణుడు ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. భార్యాబిడ్డలతో హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. రాజకుమారులు బంతి ఆట ఆడుకుంటూ ఉండగా బంతి బావిలో పడింది. రాజకుమారులు బంతి ఆట ఆడుకుంటూ ఉండగా బంతి బావిలో పడింది. ద్రోణుడు అక్కడికి వచ్చి రాజకుమారులను చూచాడు. ద్రోణుడు బాణాలను ఒకదానికొకటి కొట్టి తాడుగా చేశాడు. బావిలో నుండి ఆ బంతిని బయటకు తీశాడు. రాజకుమారులు ఈ విషయాన్ని భీష్మునికి చెప్పారు. భీష్ముడు ద్రోణుడిని అడిగారు, తమరు ఎవరు? నా పేరు ద్రోణుడు. నేను అగ్నివేశ్యుడి దగ్గర విలువిద్య నేర్చుకున్నాను. ద్రుపదుడు నా స్నేహాన్ని అవహేళన చేశాడు. ధనం లేక, సంసారాన్ని పోషించలేక ఎన్నో బాధలు పడ్డాను. కుమారునికి పాలు కొనడానికి కూడా ధనం లేదు. ద్రుపదుని వద్దకు వెళ్ళి 4 పాడి ఆవులు అడిగాను.
ద్రుపదుడు నా పేదరికాన్ని ఎత్తి చూపాడు. భీష్ముడు ద్రోణుడిని కురువంశ గురువుగా నియమించాడు. ద్రోణుడు శిష్యులకు విలువిద్యలోని రహస్యాలను నేర్పడం మొదలుపెట్టాడు. అర్జునుడు ద్రోణుడికి అత్యంత ప్రియమైన శిష్యుడయ్యాడు. ద్రోణుడు ఒకరోజు శిష్యులకు పరీక్ష పెట్టాడు. నీకేం కనిపిస్తోంది? I see the tree, the bird, and you, Guru. అర్జునుడు అన్నాడు, నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. ద్రోణుడు ఆజ్ఞాపించగానే అర్జునుడు ద్రోణుడు అర్జునుడిని కౌగిలించుకొని ఆశీర్వదించాడు. You will be the greatest archer. ఏకలవ్యుడు అనే కిరాత బాలుడు ద్రోణుడి వద్దకు వచ్చాడు. ఏకలవ్యుడు ద్రోణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి విలువిద్య సాధన చేశాడు. ద్రోణుడు ఏకలవ్యుని గురుదక్షిణగా బొటనవేలు అడిగాడు. ద్రోణుడు ఏకలవ్యుని గురుదక్షిణగా బొటనవేలు అడిగాడు. పాండవులు కౌరవుల మధ్య విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధంలో తలపడ్డారు. అర్జునుడు అద్భుతమైన విలువిద్యను ప్రదర్శించాడు. అర్జునుడు అద్భుతమైన విలువిద్యను ప్రదర్శించాడు. అప్పుడు కర్ణుడు రంగప్రవేశం చేశాడు. దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా చేశాడు. ద్రోణుడు శిష్యులను గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తీసుకురమ్మన్నాడు. అర్జునుడు ద్రుపదుని ఓడించి బంధించాడు. ఇప్పుడు మనం సమానం. So now we are both kings. I keep half your kingdom. So now we are both kings and friends.